రివర్స్ ఇంజనీరింగ్లో వస్తాము, మనము లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి చేస్తాము. మరి ఎలా చేస్తామో చూడండి. మరి 6 6 36 అవుతుంది, మరి 42 అవుతుంది. ఈ ప్లస్కి రెండు వైపులు ఉన్నటువంటి ఈ నెంబర్స్ని నైబర్స్ నెంబర్స్ అంటాము. ఈ నైబర్స్ నెంబర్స్ని అడిషన్ చేస్తాము. అడిషన్ చేస్తే మనకు ఇక్కడ వచ్చే ఆన్సర్లో కూడా 3 డిజిట్సే ఉండాలి. మరి ఇందులో 3 పెడతాము, ఇక్కడ లాస్ట్లో 2 పెట్టేస్తాము. ఇవి రెండింటిని అడిషన్ చేస్తే 10 వచ్చింది. కాబట్టి ఒకటి ఎక్కువ వచ్చింది కాబట్టి ఒక డిజిట్ని క్యారీ ఫార్వర్డ్ చేసేస్తే 402. ఇది మన ఆన్సర్. అలా కాకుండా ఎవరన్నా 87 3s అడిగారు, మనము 24 × 21 చెప్తాము. ఈ రెండింటిని యాడ్ చేస్తే 261. అలానే కాకుండా 96 5s అన్నారు. మరి 5 టేబుల్తో మనం చెప్పాము కదా, ఆఫ్ చేసి సరిపోతుంది కదా. మరి 45 40 480. అలానే కాకుండా దీన్ని మరో రకంగా కూడా చేస్తాము. సో 45 + 30 480. ఎలా చేసినా మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఎనీ డిజిట్ మనం రైట్ సైడ్ నుంచి చేస్తాము. ఎవరైనా ఓవరాల్గా అడిగినా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎవరైనా వచ్చి 33 3s ఎంత అన్నారు, 33 3s అంటే దాని అర్థము 99 చెప్పేస్తాము. కొంచెం పెద్ద నెంబర్ తీసుకుంటే మనకు 77 6 అన్నారు. 42 + 42 2కి 4 యాడ్ చేస్తే 6 అవుతుంది. 462 అవుతుంది అన్నమాట మన ఆన్సర్. ఇలా లైట్నింగ్ స్పీడ్తో క్యాలిక్యులేషన్లే కంగారు పడేలా, క్యాలిక్యులేటర్లే కుళ్ళుకునేలా మీరు లైట్నింగ్ స్పీడ్తో ఈ మల్టిప్లికేషన్ అనేది చాలా ఈజీగా చేసుకోగలుగుతారు. ఇంతవరకు ఈ వీడియోని చూసి ఎంకరేజ్ చేసినందుకు ధన్యవాదాలు.